హైదరాబాద్లోని ముషీరాబాద్ బాపూజీ నగర్లో ఇంటర్ విద్యార్థిని పవిత్ర దారుణ హత్యకు గురైంది. వరుసకు మేనమామ అయ్యే ఉమాశంకర్ పవిత్రను గొంతు కోసి హత్య చేశాడు నిందితుడు ఉమాశంకర్. ఇటీవల పవిత్ర పెళ్లికి నిరాకరించడం, తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వెళ్లినందుకు ఆగ్రహం చెందిన ఉమాశంకర్ పవిత్ర ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజల్లో అయితే తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. అయితే పవిత్ర అనేటువంటి ఒక 19 ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా తనకు బావ వరుస అయ్యేటువంటి పర్సనే ఉమాశంకర్ అనేటువంటి పర్సనే అత్యంత దారుణంగా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఇటు మెడపైన ఛాతిపైన గాయపరిచి తన ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయేలా చేశాడు. అయితే కేవలం తాను చెప్పేటువంటి మాట వినట్లేదు అనేటువంటి ఒక ఆరోపణతోనే ఈరోజు ఉమాశంకర్ పవిత్రను హత్య చేసినట్టుగా తన బంధువులు అయితే చెప్తా ఉన్నారు, తన తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఉమాశంకర్ తల్లిదండ్రులు తనకు కొంత వయసు ఉన్నప్పుడే చనిపోగా ఉమాశంకర్ను పవిత్ర తల్లిదండ్రులే చేరదీసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో గతంలో హైదరాబాద్కు వచ్చి చిన్న చితగా పనులు చేసుకుంటూ ఉమాశంకర్ ఉంటా ఉన్నాడు. అయితే పవిత్రకు చెప్పినటువంటి మాట వినట్లేదు అనేటువంటి ఆ కోపంతో పవిత్రను హత్య చేసినట్టుగా కూడా బంధువులు చెప్తా ఉన్నారు. పవిత్ర అందరితో కలివిడిగా ఉండేది, మంచి అమ్మాయి, కానీ ఎవరితో మాట్లాడకుండా చేసేవాడు. ఈవెన్ తన బంధువులతో కూడా మాట్లాడేందుకు నిరాకరించేవాడంటూ కూడా పవిత్ర బంధువులు చెప్తా ఉన్నారు. సో కొద్ది రోజుల క్రితం, వారం క్రితం అటు బెజవాడకు కూడా పవిత్ర తల్లిదండ్రులతో కలిసి గుడికైతే వెళ్ళింది. సో ఆ గుడికి కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు? సొంత తల్లిదండ్రులతోనే గుడికి వెళ్తే వద్దన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అటు పవిత్ర కూడా నేను తల్లిదండ్రులతోనే వెళ్ళాను, బయట వాళ్ళతో కాదు కదా అని చెప్పేసి ప్రశ్నించినా కూడా వినిపించుకోకుండా పవిత్రను నానా మాటలన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పేసి తన పవిత్ర ఇంటికి వచ్చినటువంటి సమయంలో పవిత్ర తండ్రి ఇంట్లో లేడు, తల్లి సోదరి మాత్రమే ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే కావాలనే పథకం ప్రకారమే పవిత్రను హత్య చేసినట్టుగా తన బంధువులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసేటువంటి చాకులు కాకుండా బయట నుంచి మటన్ షాపుల్లో మటన్ కట్ చేసేటువంటి ఏదైతే కత్తి ఉంటుందో ఆ కత్తిని తీసుకొచ్చి పవిత్ర పైన దాడి చేసినట్టుగా కూడా బంధువులు చెప్తా ఉన్నారు. సో ఇటు మొత్తానికి పవిత్ర హత్య కేసు అయితే మొత్తం వారాసి కూడా అంతటా కూడా తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. శ్రీకాకుళం పలాసకు చెందినటువంటి పవిత్ర కుటుంబం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి సో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో పవిత్ర హత్యకు గురవడం అనేది వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వీడియో జర్నలిస్టు గౌస్తో విజయ్, బిగ్ టీవీ, వారాసిగూడ నుండి.